వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. గోదావరి కని ధర్మాసుపత్రిలో కలెక్టర్ సతీమణి ప్రసవం, పండంటి మగబిడ్డకు జననం. ఘనంగా బీరన్న కొలువు ఉత్సవాలు, అంగరంగ వైభవంగా కొనసాగుతున్న కార్యక్రమాలు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. బీఆర్ఎస్ 25వ రజతోత్సవ ఎల్కతుర్తి వరంగల్ సభకు పెద్దంపేట గ్రామం నుండి తరలి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు. ఆయన ఒక జిల్లాకే రథసారథి. కావాలనుకుంటే కార్పొరేట్ ఆసుపత్రిలో ఖరీదైన వైద్యం చేయించుకోగలరు, కానీ ఆయన అలా చేయలేదు. ఒక సాదాసీది వ్యక్తిగా, సామాన్యుడిగా నడిచి అందరికీ ఆదర్శంగా నిలిచారు. తన భార్యను మొదటి నుండి ధర్మాసుపత్రిలోనే వైద్య పరీక్షలు చేయిస్తూ శనివారం రాత్రి అదే ప్రభుత్వ దవాఖానాలోనే కాన్పు చేయించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం కలిగించారు. ఆయన నిర్ణయంకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సామాజిక మాధ్యమాలలో ఆ కలెక్టర్ నిజమైన ఆఫీసర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన ఎవరంటే పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీ హర్ష. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి విద్య, వైద్యం తదితర ప్రభుత్వ సేవలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో తన భార్య విజయ రెండో కాన్పు కోసం కార్పొరేట్ ఆసుపత్రులను వెళ్లకుండా గోదావరి కని ధర్మాసుపత్రిలోనే మొదటి నుంచి చూపిస్తున్నారు. ఈ క్రమంలో పురిటి నొప్పులు రావడంతో శనివారం రాత్రి అదే ధర్మాసుపత్రిలోనే వైద్య బృందం డాక్టర్ అరుణ, లక్ష్మి, స్వాతి, శిరీష, రాజేష్, భాను లక్ష్మిలు విజయకు సిజరిన్ చేసి ప్రసవం చేయగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. కలెక్టర్ కోయా శ్రీ హర్ష ఆసుపత్రిని సందర్శించి వైద్యులను అభినందించారు. పండంటి మగబిడ్డ పుట్టడంతో ఆనందం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలే కాదు, శ్రీమంతులు కూడా గోదావరి కని ప్రభుత్వ దవాఖానాలో వైద్య సేవలు పొందవచ్చునని స్ఫూర్తిని చాటారు. దీంతో సోషల్ మీడియాలో జిల్లా కలెక్టర్కు పలువురు నెటిజన్లు అభినందనలు తెలిపారు. కమాన్పూర్ మండలంలోని జూపాలపల్లి గ్రామంలో గొల్ల కురుమల ఆరాధ్య దైవమైన బీరన్న కోలుపు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా ఆదివారం లగ్గపట్నం కార్యక్రమం నిర్వహించారు. గత 5 రోజులుగా కొనసాగుతున్న ఉత్సవాల్లో గొల్ల కురుములు భారీ ఎత్తున హాజరై తమ ఆరాధ్య దైవమైన బీరన్నకు మొక్కులు చెల్లించుకున్నారు. కాగా గత 5 రోజులుగా బీరన్న ఉత్సవాలు అంగరంగ వైభవంగా గొల్ల కురుముల ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ఈ నెల 23 నుండి ప్రారంభమైన ఉత్సవ కార్యక్రమాలు రోజురోజుకు సరికొత్త కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. మొదటి రోజు పాలు, నెయ్యి కార్యక్రమం, అనంతరం దేవాలయాల్లో పాలాభిషేకం, జలాభిషేకం, అలాగే పోచమ్మ కొలుపు, శివలింగాలు తీయుట కార్యక్రమాలు నిర్వహించారు. బోనాల ఉత్సవాల్లో భాగంగా గావు పిల్లలను పట్టారు. నిత్యం బీరన్న గుడి వద్ద బీర్ల పూజలచే బీరన్న కథ ప్రజలకు ఎంతో ఆకర్షిస్తున్నాయి. వీరు వివిధ వేషధారణతో కథ రూపంలో ప్రజలకు వివరించడం జరుగుతుంది. మే 1వ తేదీ వరకు ఈ ఉత్సవాలు పూర్తవుతాయని నిర్వాహకులు తెలిపారు. కాగా గొల్ల కురుముల జూపల్లి చెందిన గొల్ల కురుమల బంధువులు వివిధ గ్రామాల్లో ఉన్న కుటుంబ సభ్యులు తమ సొంత గ్రామమైన జూపల్లికి వచ్చి బీరన్న కొలుపు ఉత్సవాల్లో పాల్గొంటారు. జూపాలపల్లి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు. వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కమాన్పూర్ మండలంలోని అన్ని గ్రామాల నుంచి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు వాహనాల్లో తరలి వెళ్లారు. అంతకుముందు మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. బీఆర్ఎస్ 25వ రజతోత్సవ ఎల్కతుర్తి వరంగల్ సభకు పెద్దంపేట గ్రామం నుండి బీఆర్ఎస్ నాయకులు తరలి వెళ్లడం జరిగింది. జై బీఆర్ఎస్, జై కేసీఆర్, జై చందర్ అన్న. తెలంగాణ బిడ్డలను కడుపులో పెట్టుకుని కాపాడింది తొలి సీఎం కేసీఆర్. రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ 25 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో గులాబీ జెండాలను మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది గులాబీ జెండా అన్నారు. కానీ విని ఎరుగని రీతిలో పండుగ వాతావరణంలో కుంభమేళ తరహాలో కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రామగుండం నియోజకవర్గం నుంచి 5,000 మంది ఈ సభకు తరలి వెళ్లినట్లు ఆయన తెలిపారు. 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశానికి నెంబర్ 1గా నిలిచింది అని, ప్రతి ఇంటికి సంక్షేమం అందించిన ఘనత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందన్నారు. కేసీఆర్ గారి పాలనలో వృద్ధులకు 2,000 పెన్షన్, కళ్యాణ లక్ష్మి, మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగు నీరు, కాళేశ్వరం ప్రాజెక్టు ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని సస్యశ్యామలం చేశారని, రైతులకు 24 గంటలు ఉచితంగా కరెంటు, సాగునీరు, సకాలంలో ఎరువులు, పెట్టుబడి సహాయం అందించిన మనసున్న మహారాజు కేసీఆర్ అన్నారు. 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానం వెనక్కిపోయిందని, తెలంగాణ ప్రజలు దిగాలు పడుతున్నారని, కేసీఆర్ గారు మళ్లీ సీఎం కావాలని తెలంగాణ ప్రజలంతా కోరుతున్నట్లు ఆయన తెలిపారు. నాయకులు పీటీ స్వామి, కౌశిక హరి, పెంట రాజేష్, పాముకుంట్ల భాస్కర్, చెలకలపల్లి శ్రీనివాస్, మేతుకు దేవరాజ్, నూనె శరత్ కుమార్, ఇరుగురాళ్ల శ్రావణ్, చింటూ, బచ్చాల రాములు, ఆవునూరి వెంకటేష్, కర్రి బోధేలు తదితరులు పాల్గొన్నారు. వారంతా సంఘంలో పెద్ద మనుషులు, ప్రాణాలు నిలబెట్టే వైద్య వృత్తిలో ఉన్నవాళ్లు, మరొకరు ఖద్దరు దుస్తువులు ధరించిన వారు. ఒక రకంగా గోదావరి కని ప్రాంతంను చాలా కాలంగా చిట్టుకు వేసి శాసిస్తున్న వాళ్ళు, సొసైటీలో ఆస్తులు, మంచి పేరు సంపాదించుకున్న వారి బాగోతం ఒక్కసారిగా బయటపడితే, ఇంతకాలం వారు చేస్తున్న చీకటి వ్యాపారం బట్టబయలైతే ఎలా ఉంటుందో ఆలోచించండి. నిన్న గోదావరి కనిలో అదే జరిగింది. నగరంలో మూలకు ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిని సాధారణంగా తనిఖీ చేయడానికి జిల్లా వైద్యాధికారి డాక్టర్ అన్నప్రసన్న కుమారి రాగా పెద్ద రాద్ధాంతమే జరిగింది. ప్రభుత్వం నిషేధించిన లింగ నిర్ధారణ స్కానింగ్ యంత్రం బయటపడింది. దాంతో సదరు ఆసుపత్రి వైద్యుడికి రామగుండం మాజీ మేయర్, మరో పిల్లల డాక్టర్, స్థానిక ఎమ్మెల్యే, ముఖ్య అనుచరుడైన మాజీ కార్పొరేటర్లు రంగంలోకి దిగారు. గోదావరి కనికి వచ్చిందే గాక ఈ ఆసుపత్రిని తనిఖీ చేస్తావా అంటూ ఇక తమ ప్రతాపం చూపించారు. ఎమ్మెల్యే చెప్పినా వినవా అంటూ ఓ మహిళ అధికారికి అడ్డు తిరిగారు. ఈ ఆసుపత్రిపై కేసు నమోదు చేస్తే బాగుండదంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇదంతా చూస్తూ పోగైన జనం ఒక్కసారిగా ముక్కున వేలేసుకున్నారు. అసలేం జరుగుతుంది అంటూ అందరూ ఉదయం నుంచి సాయంత్రం దాకా జనమంతా విస్తుపోయారు. అటో ఇటో కింద మీద పడి తమ రాజకీయ పలుకుబడి ప్రయోగించి చివరకు DM&HOకి పోలీసులతో కేసు నమోదు చేయించారు. ఇక చట్టబద్ధంగా తన విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా తనను బూతులు తిట్టడంతో పాటు నిషేధిత స్కానింగ్ యంత్రం కలిగి ఉండడం వంటి వాటిపై DMHO సైతం ఫిర్యాదు చేయగా గోదావరి కని పోలీసులు మాజీ మేయర్ అనిల్ కుమార్, వైద్యులు డాక్టర్ నాగిరెడ్డి, క్యాస శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ మహంకాళి స్వామిలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అయితే ఈ వ్యవహారం ఎక్కడి దాకా వెళ్తుందో అని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఫ్యాక్షనిజంను తలదన్నే రీతిలో గోదావరి కనిలో జరిగిన ఈ వివాదాస్పద సంఘటన పర్యవసానం ఎలా ఉంటుందో వేచి చూడాలి. అయితే ఈ సంఘటన నేపథ్యంలో గోదావరి కనిలో అనుమతి లేని ప్రైవేటు దుకాణాల చిట్టా కూడా బయటకు వస్తుండటంతో మిగతా హాస్పిటళ్ల వైద్యులు కంగారు పడుతున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. గోదావరి కని ధర్మాసుపత్రిలో కలెక్టర్ సతీమణి ప్రసవం, పండంటి మగబిడ్డకు జననం. ఘనంగా బీరన్న కొలువు ఉత్సవాలు, అంగరంగ వైభవంగా కొనసాగుతున్న కార్యక్రమాలు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. బీఆర్ఎస్ 25వ రజతోత్సవ ఎల్కతుర్తి వరంగల్ సభకు పెద్దంపేట గ్రామం నుండి తరలి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు. ఈ వార్తలకు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.